గురు ఈ సరైన అమలాపురం వచ్చినప్పుడు కొత్తగా పెట్టిన షాజా దావత్ బిర్యానీలో దొరికే మండి బిర్యానీ గానీ పాయ రోటీ గానీ చికెన్ దమ్ బిర్యానీ తిన్నా మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అసలు మేర ఏంటంటే రీసెంట్ గా మనం అయితే మన అమలాపురంలో కొత్తగా పెట్టిన షాజా దావత్ బిర్యానీలో ప్రతి ఐటమ్ కూడా అద్దరిపోతుందని మన ఫాలోవర్ ఒకటి చెప్తే అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దామని అయితే వెళ్ళామండి. ఇక వీళ్ళ దగ్గర వచ్చి బిర్యానీస్ లో మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, మండి బిర్యానీ, పాయ రోటీ అంటూ ఇంకా చాలా అంటే చాలా రకాలు అయితే ఉన్నాయండి. అలానే వాటితో పాటు రకరకాల స్టార్టర్స్, తందూరి కబాబ్స్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అంటూ ఇవి కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర దొరికే మటన్ దమ్ బిర్యానీ వచ్చి ఓన్లీ ఆదివారం బుధవారం మాత్రమే ఉంటదండి. అలానే వాటితో పాటు పాయా రోటీ, మండి బిర్యానీ వచ్చి ఓన్లీ ఎవ్రీడే ఈవినింగ్ మాత్రమే దొరుకుతాయండి. అది కూడా మండి బిర్యానీ ఓన్లీ టేక్ అవే మాత్రమేనండి. ఇక టేస్ట్ విషయానికి వస్తే మేమైతే ఒక మండి సింగిల్ బిర్యానీ ఒకటి, దాంతో పాటు చిల్లీ చికెన్, డ్రాగన్ చికెన్ అని 2 స్టార్టర్స్ కూడా ట్రై చేసామండి. దీని టేస్ట్ విషయానికి వస్తే నిజంగా మీరు చెప్తే నమ్మరండి, రైస్ అయితే స్మూత్ గా, పీస్ అయితే సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇక స్టార్టర్స్ టేస్ట్ విషయానికి వస్తే ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి. టేస్ట్ అయితే మాత్రం ఇచ్చి పడేసాయి. ఈసారి అమలాపురం వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇక లొకేషన్ వచ్చి మన అమలాపురం కొల్లగూడెం బైపాస్ రోడ్ లో ఉన్న కృష్ణుడి గుడికి బ్యాక్ సైడ్ అయితే ఉంటదండి సందులో షాజా దావత్ బిర్యానీ అని. అలానే దాంతో పాటు వీళ్ళ దగ్గర దొరికి ఏ ఐటమ్ అయినా సరే స్విగ్గీలో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయటండి.